సామాన్యముగా తల్లి ఆ గౌరవములు మొదలెడుతున్నావు తల్లి నీ భర్త నా కుమారులు మారేలా డబ్బులో ఉన్నారమ్మా ఈ రోజు రేపు ఉన్నారు కదా ఇటువంటి సమయాన్ని నోములు వస్తానంటే చూచేవంత పోరా తల్లి ఆ నోము నోయి రాదని కనుక తల్లి చెల్లెమ్మ కలకలా కన్నీరు వదిలిపెట్టిందట. అమ్మా కన్నీరు వదిలిపెడుతున్నావే, ఏం జరిగిందమ్మా? ఎందుకు నా గౌరీదేవి నోమును పోయి కొడుతుంటున్నావు తల్లి? అమ్మ గౌరమ్మ నోములు అచ్చిరాదమ్మా మరి నేను మీ మామ నా భర్త గురవయ్య గారు చిన్న పట్టుకులు చనిపోయాడమ్మా. ఆ నేటితో ఆ నోము మన వద్దని విరమించుకున్నానమ్మా. ఆ నోముమని ఇంటి కట్టుకొని లేదు తల్లి. ఆ నోములో ఏముందమ్మా? ఆ నోము చాలా గొప్పను, చాలా పవిత్రమైన. ఆ నోములో మంచి ఉదయం కావాలి బుద్ధిగా నువ్వు పంచభూతముతో నీకు వస్తువుగా నొచ్చుకోవాలి. ఆ నోము తల్లి అటువంటి నోములు ఏముందమ్మా? ఆ నోము అమ్మా కానీ నా భర్త చావు బ్రతుకుల్లో ఉన్నాడు. అటువంటి గౌరీదేవి లోపల ఆచరించి నూనెళ్ళ ముద్దైదసనం పొందాలనే కోరికతో వచ్చాను కదా అత్తమ్మా. నోములు పని నీకు అభిప్రాయం ఉంది. నేను చెప్పేటువంటి నోములు వచ్చుకో మా అమ్మ కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు వరలక్ష్మి వస్తున్న ఆధునికున్నట్టయితే అది కూడా సాధ్యమే తల్లి. ఆ రోజు అమ్మా
ఎల్లవారు ఆచరించుకునే నోమమ్మా. నేను గౌరీదేవి నోము ఆచరించాలమ్మా. నేను 35 నోములు నోచి పసుపు కుంకాలతో నోము ఆచరించి 100 35 ధనం పొందాలని ఆశ కోరిక చేత నీ దగ్గరకు వచ్చున్నానమ్మా. కావున నీవు నాకు ఉత్తరం ఇచ్చినట్లయితే భక్తి శ్రద్ధలతో ఆ గౌరీదేవి నోమును ఆచరించుకుంటానమ్మా. ఆచరించుకుంటాను. నేను కూడదు అంటే ఆ నోయాలని పట్టుదల కాబట్టి మాట్లాడుతున్నా. అటువంటి సమయంలో నేను ఎందుకు అడ్డు చెప్పాలి? నేను అడ్డు చెప్పినే నీకు మనసు కష్టం రాదు. వద్దు తల్లి అమ్మా, ఆ కార్తీక పౌర్ణమి తప్ప గౌరవంలో వచ్చుకో. ఆ నోములు అంటే మంచిగా ఒకటిలో శుద్ధిగా పంచభూతమయ్యే మనసుగా చిత్త చాంచల్యం అనేది లేకుండా నోచుకోని నోము. కానీ ఆ నోము మన ఇంట్లో వచ్చి మైలు మట్ట వాళ్ళు వస్తారు. మైలు మట్ట పనికి రావమ్మా. చూడమ్మా రావమ్మా. ఆనందవనములో నీ భక్త నందావనంలో రూపు నొచ్చుకోమ్మా. నీకు అన్ని సఫలంగా జరుగుతుందమ్మా. ఆయుష్మాన్ బాగా అది ప్రకారమని అత్త చెల్లెమ్మ దగ్గర ఉత్తరవ తీసి మహాతల్లి కామమ్మ దేవత తన మరిది రెడ్డిని వెంట పెట్టి తన భర్త గారు పెట్టినటువంటి నందావనమ్మడ కామమ్మ దేవత మర్రి మానికి తల్లి ఉయ్యాల వేసి శ్యామతాళ్ళు 2 తగిలించి ఉయ్యాలలో జాము మోహనాడి.